యేసే పరిష్కారం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం నిమిత్తం ప్రార్థించుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ఇవ్వండి. యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ రాత్రి ప్రత్యేక వాక్య ధ్యానాంశం అన్టచబిలిటీ, అంటరానితనం. బైబిల్ గ్రంథంలో నుండి మాట్లాడదాం. భారతదేశంలో మహాత్మా గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, మహాత్మా గాంధీ గారు అంటరానితనం మహానేరం, అన్టచబిలిటీ ఇస్ క్రైమ్, చాలా గొప్ప వ్యాఖ్య ఆయన దేశంలో తీసుకుని వచ్చారు. చూడండి, ఇవాళ అన్టచబుల్స్, అంటరాని వాళ్ళు అని పిలువబడుతున్న వారు కేవలం పిలువబట్టమే కాదు, అభ్యాసంలో కూడాను ఇది మన దేశంలో కనిపిస్తుంది. ఇది ఒక్క మన దేశంలోనే కాదు, వివిధ దేశాల్లో వివిధ రకాలుగా ఈ విధమైనటువంటి అన్టచబుల్ సిచ్యుయేషన్స్ ఉన్నాయి. దానికి వివిధ రకాల కారణాలు ఎవరి దేశానికి వారి దేశానికి ఉంటూ వచ్చాయి. ఒక భారతదేశంలోనే ఈ అన్టచబిలిటీ అనే కాన్సెప్ట్ మీద దౌర్భాగ్యం ఉందని అనుకోవద్దు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వివిధ స్థలాల్లో వాటి యొక్క పరిస్థితులను బట్టి ఉన్నాయి. బైబిల్ టైమ్స్లో యూదా మతం అనుసరిస్తున్న వారు కొందరు వ్యక్తులతో మాట్లాడేవారు కాదు, కొందరు వ్యక్తులను తాకేవారు కాదు, కొందరు వ్యక్తుల్ని తమ పరిసరాల్లోకి రానిచ్చేవాళ్ళు కాదు, వీరు వాళ్ళ పరిసరాల్లోకి వెళ్ళేవాళ్ళు కాదు, అలాగే మాట్లాడేవారు కాదు. వారి ఇళ్ళకి భోజనానికి వెళ్ళరు, వారి భోజనానికి పిలవరు. సుప్రిమసీ ఫీల్ అయ్యేవాళ్ళు. ఇది బైబిల్ టైమ్స్లో చాలా చోట్ల రికార్డ్ కనిపిస్తుంది మనకి. బైబిల్లో మనం చూస్తున్నప్పుడు ఐగుప్తులో ఇశ్రాయేలీయులు చెరలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులను అన్టచబుల్స్గా భావించారు. ఐగుప్తీయులు దాస్యములకు తీసుకున్నారు, వారితో సాంగత్యం చేసేవాళ్ళు కాదు. వాళ్ళకి వేరే ప్లేస్ నిర్ణయించి అక్కడ పెట్టేశారు. వారు బయటకు వచ్చి ఐగుప్తీయుల ఇళ్లల్లో ఉండేవారు కాదు. వారి యొక్క నివాసాలు వేరు. వారు వెట్టి పనులు చేసేవాళ్ళు. చూడండి, భారతదేశంలో కూడా వర్ణాలను బట్టి వచ్చాయి. క్యాస్ట్ సిస్టమ్ బేస్డ్ ఆన్ ద జాబ్ సిస్టమ్. వెట్టి పనులు చేసే వాళ్ళందరినీ కూడాను కింది వర్గాలుగా వర్ణించారు. అలాగే ఈజిప్టులో కూడాను ఇశ్రాయేలీయులు వెట్టి పనులు చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళను దూరంగా పెట్టేవాళ్ళు. అలా బైబిల్లో చరిత్రలు మనం చూస్తున్నప్పుడు చాలా ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి. అన్టచబిలిటీ అనే పదాన్ని మీరు రెండు ముక్కలు చేసేస్తే అన్టచ్ ఎబిలిటీ, UNTOUCHABILITY, అన్టచబిలిటీ. ఈ అంటరానితనము అనే పదాన్ని రెండుగా వర్ణిస్తే అన్టచ్ ఎబిలిటీ, టచ్ ఎబిలిటీ అంటే ముట్టుకోలేకపోవటం. ఇది ఎవరు జబ్బు అంటే అన్టచబుల్ పర్సన్కు ఉన్నటువంటి జబ్బు కాదు. ఇది అన్టచబుల్ అనే పేరిట ముట్టుకోలేకపోతున్న వాడి యొక్క జబ్బు అది.
దే హ్యాడ్ నో ఎబిలిటీ టు టచ్ అదర్స్. కానీ బైబిల్ చెబుతోంది మనుషులందరూ కూడా దేవుని పోలిక, దేవుని స్వరూపంలో, దేవుని మహిమ కొరకు చేయబడ్డారు. దేవుని దృష్టిలో నో అన్టచబుల్, ఏ ఒక్క వ్యక్తి కూడా తాకబడని వ్యక్తి లేడు, తాక వీలు లేనివాడు లేడు. మనుషులందరూ పాపులై ఉండి మరొక మనిషిని పాపిగా ఎంచి వాడితో స్నేహం చేయరు, వాడితో మాట్లాడరు, వాడిని దూరం పెడతారు, హీనంగా చూస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో నుండి కొందరిని నేను జ్ఞాపకం చేస్తాను. సుంకరులు, పరిసయ్యులు, బోత్ ఆర్ జ్యూస్. సుంకరులు ఎవరు? సుంకరి అంటే ట్యాక్స్ కలెక్టర్స్ని సుంకరులు అనేవాడు. రోమా ప్రభుత్వము యూదయాను పరిపాలిస్తున్నారు. యూదా వారి మీద రోమా ప్రభుత్వం ట్యాక్సెస్ విధించింది, పన్నులు విధించింది. ఆ పన్నులు వసూలు చేయటానికి యూదుల్లో నుంచే కొందరిని నియమించింది. యూదులకు ఒక భావన ఉంది, మేము స్వతంత్రులం, మేము పన్ను కట్టక్కర్లేదు. కానీ రాజ్యపరంగా వీళ్ళు రోమియుల కింద ఉన్నారు కనుక రోమియులు విధించిన పన్నులు కట్టాలి. రోమియులకు సహకరిస్తూ స్వజనుల దగ్గర పన్ను వసూలు చేస్తున్నారు కాబట్టి సుంకరులు అంటే వీరికి అసహ్యం, చాలా అసహ్యం. పరిసయ్యులు నిష్ణాతులైనటువంటి వేద పండితులు, ధర్మశాస్త్రాన్ని అవలంబిస్తున్న వారిలో గ్రేడింగ్లో పరిసయ్యులు ఎక్కువగా భావించుకునేవాడు. ఈనాడు ఏ విధంగా ఇండియాలో ఈ క్యాస్ట్ సిస్టమ్ ఎట్లా వచ్చిందో, అప్పర్ క్యాస్ట్, లోయర్ క్యాస్ట్ ఎట్లా, ఈ మిడిల్ క్యాస్ట్లు ఇట్లా ఉన్నాయో, అక్కడ కూడా యూదయ దేశంలో కూడాను యూదా మతంలోనే అప్పర్ క్లాస్ సిటిజన్స్గా భావించేవాళ్ళు అన్నారు. అట్లాంటి వారు సుంకరులను అసహించుకునేవాళ్ళు, వాళ్ళతో మాట్లాడేవాళ్ళు కాదు. వాళ్ళు పాపులు అని పేరు పెట్టి పిలిచేవాళ్ళు, సిన్నర్స్ అని పిలిచేవాళ్ళు. చూడండి ఎంత విచారకరమైన విషయం. సుంకరులు అంటే ఇష్టం ఉండేది కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు యూదుడై ఉండి పరిసయ్యులందరికంటే నీతిమంతుడై ఉండి సుంకరులతో స్నేహం చేశాడు. లూకాసు వార్త 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తే, సమస్తమైన సుంకరులు, పాపులు ఆయన బోధ వినుటకు ఆయనకు దగ్గరకు వస్తున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు ఇది చూసి అంటున్నారు, ఇతడు పాపులను చేర్చుకున్నాడు, వారితో భోజనం చేస్తున్నాడు అని సణుక్కున్నారు. యేసుక్రీస్తు ప్రభువును కూడా టాప్ గ్రేడ్ టీచర్గా, ధర్మశాస్త్ర బోధకుడిగా ఎంచుకున్నారు వాళ్ళు. మన కేటగిరీలో మనతో ఉండాల్సిన వ్యక్తి తప్ప అయినా కిందకి దిగకూడదు అనుకున్నారు. అహం అన్నమాట. మాకు ధర్మశాస్త్రం తెలుసు, మేము ధర్మశాస్త్రం ప్రకారం బ్రతుకుతున్నాం, ధర్మశాస్త్రం మేము పాటిస్తాం, కాబట్టి మాకంటే కూడా, మేము బోధకులం కదా, మాకంటే కూడా వీళ్ళు ఎక్కువ కాదు, మేము ఎక్కువ వీళ్ళు తక్కువ, ఈ భావన వాళ్ళు ఏర్పరచుకున్నారు. కానీ దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అందరినీ సమానంగానే ఇచ్చాడే. వాగ్దానంలో పాలిభాగం ఇజ్రాయేలీలందరికీ సమానంగా ఇచ్చాడే. ఐగుప్తు నుంచి విడిపించినప్పుడు 12 గోత్రాలను విడిపించాడే. కనాను స్వాస్థ్యాలు ఇచ్చినప్పుడు 12 గోత్రాలకి ఇచ్చాడే. నేషనాలిటీ సేమ్, దేవుడు సమానమే, అన్నీ సమానమే, కానీ ఆంతర్యాలు పెట్టుకున్నారు. ఇవాళ అదే పరిస్థితి, అన్టచబిలిటీ అంటే అదే. నా కిడ్నీ తీసి నేను దళితుడిని, క్రిస్టియన్ అయ్యాను. నా కిడ్నీ తీసి ఒక అప్పర్ క్యాస్ట్ వాడికి వేస్తే పనిచేయదా? నా రక్తం తీసి వేరొక వ్యక్తికి ఇస్తే రక్తం పనిచేయదా? పనిచేస్తుంది. ప్రియ సహోదరుడు, సహోదరి, మనుషులు పెట్టుకున్నవి ఇవి. సుంకరి తాను రొమ్ము కొట్టుకొని ఏడ్చి ప్రార్థన చేస్తే పరిసయ్యుడు తన స్వనీతిని స్థాపించబోనాడు. ప్రభు చెప్పారు, సుంకరి
దీవించబడ్డాడు. కనుక నిజమైన సుంకరి ఎవరు, నిజంగా పాపి ఎవరు అని అంటే, పరిచయుడు అని చెప్పుకుంటూ సహోదరుని ప్రేమించలేకపోయాడే అతడే నిజమైన అన్టచబుల్. అర్థమవుతుందా? ఈవెన్ గాడ్ ఈజ్ నాట్ ఏబుల్ టు టచ్ దట్ ఫెలో. ఎందుకంటే సెల్ఫ్ రైచియస్నెస్ ఫెలో. స్వనీతిపరుడు దేవునికి దూరంగా ఉంటాడు, దేవుడు కూడా అతనికి దూరంగానే ఉంటాడు. కనుక ఆనాడు ఆ విధమైన విధానాలు ఉన్నాయి. తర్వాత జెంటైల్ పీపుల్, అన్య జనాంగాన్ని కుక్కలు, హీదెన్ అనేవాళ్ళు. హీదెన్ అంటే అర్థం ఏంటో తెలుసా? పెంట అని అర్థం. నిషిద్ధం, నిషిద్ధమైన వారు అని పిలిచేవారు. హీదెన్ పీపుల్, జెంటైల్ పీపుల్ అనేవాళ్ళు. సురోఫెనిక స్త్రీ దగ్గర ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు పిల్లల నోటి దగ్గర తీసి కుక్కలకు వేయటానికి కుదరదు కదా. ఒక యూదుడిగా ఆయన ఆమె ముందు మాట్లాడి ఆమె విశ్వాసాన్ని వెలుపటికి రప్పించారు. ఆమె అంది, అయ్యా పిల్లలు తిన్నాక మిగిలింది కుక్క పిల్లలు తింటాయి కదయ్యా. అమ్మా నీ విశ్వాసం ఎంతో గొప్పదన్నారు. అక్కడ ప్రభు ఆమెను అమ్మా అని పిలిచారు. సురోఫెనిక స్త్రీని యేసు ప్రేమించారు. యేసు తోలనాడలేదు. ఆమె కుమార్తెకు దయ్యాన్ని వదిలించి సహాయం చేశారు. అన్యజనులను యూదులు కలిసేవారు కాదు. హీదెన్ పీపుల్ అని చెప్పి వాళ్ళని బయట పెట్టేశారు. అలాగే సమరయులతో యూదులు కలిసేవాళ్ళు కాదు, అన్టచబుల్స్గా భావించారు. మనం యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువు ఆమెను యాకోబు బావి దగ్గర సుకారను ఊబిలో కలుసుకున్నట్లుగా కనిపిస్తుంది. ఆమె అక్కడికి కూడా అడిగింది. ఏమని అడిగింది? అయ్యా నీవు యూదుడిలా కనిపిస్తున్నావే, సమరయురాలైన నన్ను ఆహారం అడుగుతున్నావేమిటి? నిన్ను చూస్తే యూదుడిలా ఉన్నావు. యూదులు సమరయులతో మాట్లాడరు కదా, యూదులు సమరయుల దగ్గర మంచినీళ్ళు తాగరు కదా. అర్థమవుతుందా? సమరయులు అంటే అవుట్కాస్ట్ పీపుల్గా భావించేవాళ్ళు. వేరే కులం, వేరే విశ్వాసాలు, వారు అన్యజనుల లెక్క. వారు కొండల మీద ఆరాధిస్తారు, మనం మందిరంలో ఆరాధిస్తాం. కాబట్టి వీళ్ళకి మనకి సంబంధం లేదు, వీళ్ళతో మనం మాట్లాడకూడదు, వీళ్ళకంటే మనం గొప్పవాళ్ళం అనుకున్నారు యూదులు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి అభ్యర్థన మేరకు సమరయ పట్టణానికి వెళ్ళాడు. అక్కడ 2 రోజులు వాళ్ళతో పాటు ఉన్నాడు. ఆయన వారిని అన్టచబుల్స్గా ఎంచలేదు, సుంకర్లను అన్టచబుల్స్గా ఎంచలేదు, అన్యజనులను యేసుక్రీస్తు అన్టచబుల్స్గా ఎంచలేదు. వాళ్ళు ముట్టుకున్నాడు. తర్వాత మనం వాక్యంలో చూస్తున్నప్పుడు యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం. గంభీరమైన ప్రసంగం, కొండ మీద ప్రసంగం. ఆ ప్రసంగం అనంతరం కొండ దిగి వస్తున్నాడు ప్రభు. ఆ సమయంలో కుష్టి వ్యాధిగ్రస్తుడు ఒకడు ఆయన దగ్గరికి వచ్చాడు. ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నవారు పారిపోతున్నారు. లేవీకాండం ప్రకారంగా కుష్టి వ్యాధి కలిగిన వాడిని ముట్టుకోకూడదు, ఎందుకంటే ముట్టుకుంటే అపవిత్రులవుతారు. ఎందుకు ఆ విధంగా చెప్పాడు అని అంటే వ్యాధి విస్తరించుకుంటున్నట్లు ఆ విధంగా చెప్పబడింది. కానీ కుష్టి రోగిని యేసుక్రీస్తు ప్రభు ముట్టుకొని బాగు చేశాడు. యేసు అతనిని ముట్టి నీవు బాగుపడ్డ, నాకు ఇష్టమే బాగుపడని చెప్పాడు. ముట్టకుండా అనొచ్చు కదా, ముట్టి చెప్పాడు, ముట్టి మరీ చెప్పాడు. అన్టచబుల్ కాదు. దేవుని ప్రేమ కుష్టివ్యాధి దగ్గర ఆగిపోయేది కాదు. ఇప్పుడు ఒక రకమైన వైరస్ వస్తుందట. ఆ వైరస్ వస్తే డాక్టర్లు కూడా వైద్యం చేయడానికి భయపడుతున్నారట. డాక్టర్లు కూడా చచ్చిపోతారట ఆ వైరస్కి. కానీ కొందరు త్యాగమూర్తులు వైద్యులు వెళుతున్నారు సేవ చేయడానికి. ఒకరిద్దరు దాని బారిన కూడా పడ్డారు, ఆ బ్యాక్టీరియా బాధని. వింటున్నాం మనం. దేవుని ప్రేమ ముందు ఈ వ్యక్తి నిషేధించబడినవాడు అని చెప్పేదేమి ఉండదు. అదే మనకు ఆశ్చర్యం. కుష్టి వ్యాధిగ్రస్తుడు యేసుక్రీస్తు ప్రభు అతన్ని ముట్టాడు. యేసు అపవిత్రుడు అవ్వలేదు సరికదా, వాడు పవిత్రుడైపోయాడు. కనుక దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు
అన్టచబుల్గా భావించే కుష్ఠవ్యాధిగ్రస్తుడు సైతం యేసు ముట్టాడు. క్రైస్తవుడు ముడతాడు. క్రైస్తవుడు కుష్ఠవ్యాధిగ్రస్తుడిని అసహించుకోడు. శారీరక కుష్ఠవ్యాధిగ్రస్తుడి కంటే ఆధ్యాత్మిక పాపం కలిగిన వాడు ఇంకా దారుణంగా ఉంటాడు. ఆ తర్వాత ధర్మశాస్త్రంలో మరొక తాకకూడని వ్యక్తుల గురించి చెప్పింది ఏమిటంటే రక్తస్రావం కలిగిన వారు. శరీరం నుండి ఏ విధమైన స్రావం ఉన్న పుండు ద్వారా కానీ డిఫైల్మెంట్, ఎనీ కైండ్ ఆఫ్ డిఫైల్మెంట్ ఏదున్నా కూడా ఆ వ్యక్తిని తాకద్దు అని అన్నాడు. వ్యక్తిని తాకద్దు అన్నప్పుడు ఆ వ్యక్తి పనికిరాని వాడు అనే, ఆ వ్యక్తిని నిషేధించండి అనే, అతడు శుద్ధుడైతే మరలా సమాజంలో జాయిన్ చేసుకోమన్నాడు. అంటే నాట్ టు స్ప్రెడ్ ఎనీ కైండ్ ఆఫ్ డిసీజెస్. ఆ ప్రజలకు శానిటేషన్ కోసం, హెల్త్ కేర్ కోసం చెప్పిన మాటే తప్ప ఆ వ్యక్తులని విసర్జించేసేయండి అని చెప్పడానికి కాదు అది. యేసుక్రీస్తు ప్రభు యాయీరు కుమార్తెను బాగు చేయడానికి వెళ్తున్నారు. యాయీరు ఇంటికి పోతున్నాడు. అక్కడ రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ వచ్చి ప్రభు యొక్క చెంగు ముట్టుకుంది. ప్రభు అన్నారు, ఎవరో నన్ను ముట్టుకున్నారు. దాంతో అక్కడున్న వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. శిష్యులు అన్నారు, చాలామంది నీ మీద పడుతున్నారు, ఎవరో తాకారు. లేదు లేదు, ప్రభావం నాలో నుంచి వెళ్ళిందని. ఆమె ఎదురుకొచ్చి చెప్పింది, అయ్యా నాకు రక్తధార కట్టింది, నేను స్వస్థత పొందాను. ఆవిడ యేసును ముట్టుకుంటే యేసు అపవిత్రుడు అవ్వలేదు, ఆమె పవిత్రురాలైంది. గ్రహించండి, యేసుక్రీస్తు ప్రభు ఈ అన్టచబిలిటీని రూపుమాపినవాడు, లేదని చెప్పినవాడు. అర్థమవుతుందా? కనుక దేవుని యొక్క వాక్యం మనుషులను ప్రేమించమంటుంది, మనుషులు ప్రేమించమంటుంది. ఒక విషయం తెలిసిన, మనందరం కూడా ఒక పురుషుడి నుండి వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు ఈ అన్టచబుల్స్ అని గోల పెడుతున్నారన్నారు చూశారు, వీళ్ళందరూ మానవులు ఎవరెవరిని అన్టచబుల్స్ అంటున్నారు చూశారు. అసలు అందరూ కూడా ఒక తండ్రి నుంచి వచ్చిన వాళ్ళమే, ఆదాము నుండి వచ్చిన వాళ్ళమే. నోవాహు నుండి వచ్చినటువంటి 3 కుమారులలో నుండే లోకములో ఉన్నటువంటి సృష్టి అంతా కూడా విస్తరించింది. బైబిలే తెలుసు నాకు, మిగతావి తెలియదు. బైబిల్లో చాలా తేటగా రాసి ఉంది. ఏ ఏ దేశాలు ఎవరెవరి గర్భం నుండి వచ్చాయో చాలా తేటగా రాసి ఉంది. నోవాహు యొక్క కుమారులు 3, వారి నుంచి వచ్చినటువంటి జాతులు అవి అభివృద్ధి చెందుతూ ఏ ఏ స్థలాలకు వెళ్ళారు, ఎక్కడెక్కడ ఏ దేశాలు వర్ధిల్లాయో బైబిల్ చాలా తేటగా చెప్పింది. కనుక మనందరం ఒక తల్లిదండ్రుల నుండి వచ్చిన వాళ్ళే, మానవులు అంతా కూడా. ఎక్కడి నుంచో రాలేదు, ఎవరు కూడా తక్కువ కాదు. ఇందులో ప్రతి వాడు తల్లి గర్భంలో నుండి వచ్చాడు, ప్రతి వాడు భూగర్భంలో కలిసిపోతాడు. జననం తల్లి గర్భం నుంచే, మరణం అనంతరం భూగర్భంలోకే. అర్థమవుతుందా? కనుక ఎవరు అన్టచబుల్ లేరు. యేసుక్రీస్తు ప్రభు వారిని ముట్టుకొని చూపించాడు. తర్వాత మనం చూస్తున్నప్పుడు శవాన్ని ముట్టద్దు అన్నాడు. పాత నిబంధన గ్రంథంలో శవము అంటే నియర్ బై రిలేటివ్ శవాన్ని ముట్టి కొన్ని దినాలు స్నానం చేసి ఆ తర్వాత సమాజంలో వచ్చి కలుస్తున్నాడు. అది కూడాను పరిశుద్ధత కొరకే తప్ప శాల్వేషన్కి అప్లై అయ్యేది కాదు. శవాన్ని ముట్టి అపవిత్రం పరుచుకోవద్దు మిమ్మల్ని మీరు అన్నాడు. అంటే శాంక్టిఫికేషన్ ప్రోగ్రామింగ్లో భాగమే తప్ప మనుషులు విడిపోమని కాదు. కానీ అదే ప్రభువు చెప్పారు, దుఃఖిస్తున్న వారి యొద్దకు వెళ్ళండి, చనిపోయిన వారింటికి వెళ్ళండి, ప్రలాపించు వారింటికే వెళ్ళండి అని చెప్పాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు తలితాకుమి ఆ శవాన్ని చేయబట్టుకొని లేపాడు. యాయీరు కుమార్తె తలితాకుమి చిన్నదానా లెమ్ము చేయబట్టుకొని లేపాడు. అర్థమవుతుందా? మరి అది శవం అని అనుకోలేదు ఆయన. ఇది శవం, ఇది ముట్టకూడదు కాదు, ముట్టాడు. నేను ఏలూరు బరియల్ గ్రౌండ్ని ఆర్గనైజ్ చేస్తూ 3 సంవత్సరాలుగా 450-500 మంది చనిపోవటాన్ని బరియల్ గ్రౌండ్కి తెచ్చిన సందర్భాల్లో నేను చూశాను. శవమును ముట్టరాదు అని ఎంతోమంది దూరంగా ఉన్న ఇన్సిడెంట్స్ నేను చూశాను.
నాకు అదేం లేదు. నేను అనేక మంది కెఫెన్ బాక్సెస్ నేను పర్సనల్గా మోసాను, నాకేం కాలేదే. ఒక ఫ్రెండ్ వైఫ్ చనిపోతే వెళ్ళాం. ఒక ఫ్రెండ్ చనిపోయినప్పుడు వెళ్ళగా అక్కడ బంధువులు కూడా ఆ బాడీ ముట్టుకోవటానికి రాలేదు. ఒక గ్రామానికి వెళ్ళాను, ఒక క్రిస్టియన్ కాన్వర్ట్ హిందూస్ నుంచి ప్రభులోకి వచ్చి ఒక ఆవిడ చనిపోతే వెళ్ళాను నేను. ఆ గ్రామంలో ఎవరు బయటకు రాలేదు. 2 మైళ్ళు దూరం మేము మోసాం, విశ్వాసులు పాస్టర్ గారు మోసాం. ఏం అపవిత్రమైంది? సహోదరుడే సహోదరి, ఇవాళ చాలా రకాలైనటువంటి మూఢ అభిప్రాయాలు చోటు చేసుకున్నాయి. ఎబిలిటీ టు టచ్, దేవుడు మనకు తాకేటువంటి శక్తినే ఇచ్చాడు. అన్టచబుల్ ఎబిలిటీ కాదు మనది, టచబుల్ ఎబిలిటీ. మనం తాకగలం. క్రీస్తు యేసునందు మనందరం ఒక శరీరం, ఒకరికొకరు దూరంగా లేము, అందరూ ఒకే శరీరం. క్రీస్తు సంఘం గుర్తించాలి. యేసుక్రీస్తు ప్రభు అందరికీ డిగ్నిటీ ఇవ్వటానికి ఆయన శిలువల వైషమ్యాలన్నింటినీ తొలగించి వేశాడు. స్త్రీ పురుష భేదాలు. సమాజంలో మరొక దీనావస్థ ఏమిటంటే స్త్రీని సమానంగా చూడలేకపోవటం. స్త్రీని సమానంగా చూడలేని దుస్థితి చాలా విచారకరం. బైబిల్ గ్రంథంలో స్త్రీలకు ఇచ్చిన ప్రాధాన్యత చాలా గొప్పది. న్యూ టెస్టమెంట్ పీరియడ్లో స్త్రీ పురుషులు ఇరువురు కూడాను యేసుక్రీస్తు ప్రభువు నందు సమానులుగా ఎంచబడ్డారు. పేతురు భక్తుడు రాశాడు భార్య విషయంలో, మీ భార్యలు జీవమనడి మీ కృపావరములో పాలిభాగస్తులయ్యా, వారిని ప్రేమించండి అన్నాడు. చాలామంది స్త్రీ శక్తిని తక్కువగా అంచనా వేస్తున్నారు. బట్ బైబిల్ ఆనర్స్ విమెన్, స్త్రీలను బైబిల్ గ్రంథం గౌరవించింది. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పునరుత్థాన వార్త మొట్టమొదటిగా అందజేయబడింది ఒక మహిళకే. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జనన వార్త గర్భంలో పడినప్పుడు తెలియజేయబడింది ఒక మహిళకే. యేసుక్రీస్తు ప్రభు సమరయులలో మొట్టమొదటి రక్షించింది ఒక మహిళనే. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యను స్పాన్సర్ చేసిన 5 మహిళలే. యేసుక్రీస్తు ప్రభు బేతనియాలో లాజరుతో సమానంగా ప్రేమించాడు, మరియా మార్తలను కూడా సమానంగా ప్రేమించాడు. నో డిస్క్రిమినేషన్, లింగభేదం లేదు ప్రభువుకి. పురుషులను గాను స్త్రీలను గాను వారిని చేసెను. ఆదికాండం 1:27 తన పోలికలో తన స్వరూపంలో నరులను చేసెను, వారిని పురుషునిగాను స్త్రీగాను చేశాడు. ఇద్దరిని సమానంగానే చేశాడు. కానీ హవ్వ పాపం చేసినప్పుడు హవ్వ తనను తాను తగ్గించుకుంది పురుషునికి. క్రీస్తు యేసునందు ఆయన రక్తంలో విమోచించబడిన సహోదరులు సహోదరీలు అందరూ సమానులే. బైబిల్లో బ్రదరన్ అనేటువంటి పదం కేవలం పురుషులకు చెందిందే కాదు, సంఘమంతటికి చెందినది. లేదంటే బైబిల్లో ఉన్న బ్రదర్ అనే వర్డ్, బ్రదరన్ అనే పదం స్త్రీలకు సంబంధించింది కాకపోతే బైబిల్ అంతా కూడా అన్ఫుల్ఫిల్డ్ అయిపోతుంది, సగమే నెరవేరింది అవుతుంది. కనుక వాక్యం ఉండిన సహోదరి సహోదరి, మనుషులు పెట్టుకున్న ఈ పద్ధతులు ఎవరికి అంటచ్చువులు? సమరయులు యూదులకు అంటచ్చువులా? చెప్పండి, దేవునికి అంటచ్చువులా? యూదులా తీర్పు తీర్చేది కాదు ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభు యూదుల యొక్క ఆ అహంకారపూరితమైనటువంటి మేమే సుప్రీం అనే భావనలో ఉన్న వారి నుంచి వారిని హెచ్చరిక చేశాడు. ప్రభువును ఎక్కువగా ఎన్కౌంటర్ చేసినటువంటి వ్యక్తులు ఎవరనంటే శాస్త్రులు, పరిసయ్యులు, మత నాయకులు, యూదా మత నాయకులు, యాజకులు.
యేసుక్రీస్తు ప్రభుతో గొడవ పడిందల్లా కూడా వాళ్ళే. ఎందుకంటే వారు మేము చాలా గనులమని ఎంచేవారు, అగ్రస్థానాలు అగ్రపీఠాలు కోరేవాళ్ళు. పెద్ద పెద్ద అంగీలు వేసుకొని వీధుల్లో వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉండేవాళ్ళు, సంత వీధుల్లో ప్రార్థనలు చేస్తుండేవాళ్ళు. అంటే చాలా భక్తిపరులు అని చెప్పుకోవాలని, వీఆర్ సో రైచియస్, సో గ్రేట్ అని చెప్పుకోవాలని ప్రయత్నం. యేసు వారి హృదయాలు ఎరిగిన వాడు, అందుకే అన్నాడు మీరు సున్నము కొట్టిన సమాధులు అన్నాడు. ఎవరైతే ఈ విధంగా ఇతరులను అన్టచబుల్స్గా భావిస్తారో వాళ్ళు సున్నం కొట్టిన సమాధులు. పైకి వాళ్ళు నీటికి కనబడుతున్నారు, కానీ లోపలంతా కుళ్ళిపోయింది ఉంది. వారి హృదయం మంచిది కాదు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము అందరికీ ఒక్కటే. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవునికి ఎవ్వరి మీద ఏ వ్యత్యాసం లేదు. నిన్ను నన్ను ఏకరీతిగా ప్రేమిస్తున్నాడు. నీ కొరకు నా కొరకు ఒకే రీతిగా చనిపోయాడు. నీ కొరకు నా కొరకు ఒకే రక్తాన్ని కార్చాడు. నీ కొరకు నా కొరకు ఒకే ఆత్మను అనుగ్రహించాడు. నీ కొరకు నా కొరకు ఒకే బాప్తిస్మాన్ని ఇచ్చాడు. ఆయనకు పక్షపాతం లేదు. కొర్నేలి రక్షించబడిన సందర్భాన యూదుడుగా ఉండి క్రైస్తవుడుగా మారిన పేతురు అన్నాడు, దేవునికి పక్షపాతము లేదని నేను నిజంగా తెలుసుకున్నాను అన్నాడు. మనుషులే పక్షపాతం, దేవునికి పక్షపాతం లేదు. ఇవాళ నేను మనవి చేస్తున్నాను, ఐఏఎస్ అధికారులు సహితం వివక్షత ఎదుర్కొంటున్నారు ఈ ఇష్యూలో. చాలా పెద్ద పెద్దవారు సైతం, సైంటిస్ట్ సైతం, గొప్ప స్పోర్ట్స్మెన్ సైతం, టాప్ పాలిటీషియన్స్ సైతం ఈ జాడ్యానికి బలవుతున్నారు. కనుక ఇది ఉండకూడదు అని అంటే గాస్పుల్ ఈజ్ ద ఓన్లీ ఆన్సర్ ఫర్ దిస్. సిలువ ఒక్కటే మార్గం. సిలువ మానవుల మధ్య వైషమ్యాలను తొలగించేసింది. గ్రీసు దేశస్థుడని హెల్లేనీయుడని భేదం లేదు, అందరూ ఒకటే. రోమియుడు గ్రీసు దేశస్థుడు, ఇజ్రాయేలుడు ఏ భేదం లేదు, అందరూ ఒకటే. ప్రభు అందరికీ రక్షణ ఇచ్చాడు. యేసు అందరినీ ప్రేమిస్తున్నాడు. యేసయ్య పిల్లలు అందరినీ ప్రేమించాలి. సంఘాలలో కుల వివక్షత కానీ, పేద ధనిక వివక్షత కానీ, ఆడ మగ వివక్షత కానీ, జ్ఞానం అజ్ఞానం అనే విద్యాధికులు విద్య లేని వారని పామరని వివక్షతలు కానీ ఉంటే అది అసంపూర్ణ స్థితి. అట్టిది కూడదు. క్రీస్తు విమోచన ఇచ్చాడు. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొని ఉన్నత స్థానంలో సంపూర్ణలుగా చేశాడు. కనుక క్రీస్తునందు మనం విమోచించబడాలి. విమోచించబడిన వారికి వ్యత్యాసాలు లేవు, ఉండవు. ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ప్రత్యేక వర్తమానాలు విన్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. మనుషులను అంటరాని వారికి ఎంచుతున్నారు, కానీ మీరెవ్వరినీ అంటరాని వారికి ఎంచలేదు ప్రభు. మీరు ప్రతి వారిని తాకి చూపించారు ప్రభువా, మీకు కృతజ్ఞతలు. సిలువ మీద దొంగను సైతం మీరు అంగీకరించి ప్రేమతో చేర్చుకున్నారు. వ్యభిచారములో పట్టబడిన స్త్రీని సైతం క్షమించి నాయనా రక్షణ భాగ్యం ఇచ్చారు. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని విడుదలనిచ్చారు నాయన. కుష్ఠరోగిని ముట్టి బాగు చేశారు. గుడ్డివానికి నాయన మీరు ముట్టి బాగు చేశారు. మీకు ఏ వ్యత్యాసం లేదు. కొర్నేలిని రక్షించారు, పేతురును రక్షించారు. కనుక ఏ వ్యత్యాసం లేకుండా, పక్షపాతం లేకుండా మనుషులందరూ వర్ధిల్లినట్లు సహాయం చేయమని యేసు ప్రభువు పేరిట విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.